ఈ భయాలతోనే ఈ రోజు వరకు కూడా ఈ సామాజిక వర్గంలోని వాళ్ళు ఇంకా చితికిపోతున్నారు. అసలు ఆ రిపోర్ట్ ఉందా మీ దగ్గర? ఈ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు ఎంతమంది కడుపు నిండా అన్నం తింటున్నారో మీ దగ్గర రిపోర్ట్ ఉందా? మీకోసం నిలబడిన వాళ్ళు పోని సామాజిక వర్గాన్ని అంతటినే వదిలేయండి, మీకోసం నిలబడిన వాళ్ళు కడుపు నిండా అన్నం తింటున్నారా? వాళ్ళ కష్టాలు లేకుండా ఉన్నారా? మీ దగ్గర రిపోర్ట్ ఉందా? వాళ్ళ చదువులేంటి? వాళ్ళు వెలగబెడుతున్నదేంటి? ఈ రోజు కూడా కమ్మ సామాజిక వర్గంలో మగపిల్లలకి పెళ్లిళ్ళు అవ్వక అలో లక్షణ అని ఎదురు చూస్తున్నారు. కనీసం పెళ్లిళ్ళన్నా జరుగుతున్నాయా? ఎందుకు జరగట్లేదు? అసలు ఆ సామాజిక వర్గం మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ ఏదో పెద్ద ముప్పు జరిగినట్టుగా ఏంటది? ఎవరైనా సరే ఏ సామాజిక వర్గమైనా ఈరోజు మాకు ఆ సామాజిక వర్గం నుంచి మా ఎమ్మెల్యే అవ్వాలి, మా మంత్రి అవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారు? వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎంతో కొంత మార్పు తీసుకురాగలుగుతారు అని. మరి ఇన్నాళ్ల పాటు ముఖ్యమంత్రులుగా ఉన్న టీడీపీలోనే ఉన్న కమ్మ సామాజిక వర్గం నుంచి ఏం జరిగింది అంటే ప్రతిసారి ఇలాంటి రాళ్లు తగులుతుంటే ఈ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టి మీ అమాయకత్వం, మీ మంచితనం, మీ మెతకతనం ద్వారా నష్టపోతున్నది ఎవరు? మీకోసం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి నిలబడిన వాళ్ళ లిస్ట్ మీ దగ్గర ఉందా? జిల్లాల వారీగా ఉందా? నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా రిపోర్ట్ ఉందా? ఎంతమంది పిల్లలు ఈ జెండాలు మోసి పెళ్లిళ్ళు కూడా కాకుండా ఈ గ్రామాల్లో అలాగే చచ్చిపోతున్నారు. ఈ సామాజిక వర్గంలో వారసత్వం కూడా మిగిలేలాగా లేదు. గ్రామాల్లో కనీసం ఎన్ఆర్ఐలుగా ఉన్న వాళ్ళకి ఆ ఉద్యోగాలు చూసి ఆ విధంగా అయినా పిల్లల్ని ఇస్తున్నారు. కానీ ఇదే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి పార్టీ జెండాలు, వాళ్ళ కేసులు, వాళ్ళ మీద ఎన్నెన్ని కేసులు బండి వైసీపీ టైంలో. ఆ కేసులు ఏంటి? వాళ్ళకి మరి న్యాయ సహాయం, న్యాయ సలహాలు, ఆ కేసులు వాళ్ళ నుంచి తీసేసే బ్రహ్మ చౌదరి మీద కూడా ఇంకా కేసులే ఉన్నట్టున్నాయి. ఒక్కొక్కళ్ళ మీద కుప్పలు తెప్పలుగా కేసులు వేసుకొని వాళ్ళు వచ్చి మీ ముందు జేజేలు కొడుతూ నవ్వుతూ పచ్చ కండువ, పచ్చ జెండా లేదంటే పచ్చ చొక్కా వేసుకొని వచ్చి కూర్చుంటున్నారేమో. లోపల వాళ్ళ కడుపు ఎంత కాలుతోంది, వాళ్ళ ఆకలి బాధ ఏమంటోంది, వాళ్ళ సమస్యలు ఎంత వెంటాడుతున్నాయి, పిల్లలకు కట్టాల్సిన ఫీజులు, వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ తల్లికి తండ్రికి చేయించాల్సిన ఆరోగ్యం, ఇవన్నీ కూడా ఇచ్చే పెన్షన్లతోనూ ఇదో కాదు. జీవితాలలో మార్పు రావాలి. మీకోసం నిలబడిన వాళ్ళు